రుద్రంగి మండలానికి 47 కోట్లతో నూతన 132/33 kV సబ్స్టేషన్ మంజూరు కావడం పట్ల రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ విపాది శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ రుద్రంగి మండలంలో ఉన్నటువంటి లో వోల్టేజీ సమస్య తెలుసుకుని నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిధులు మంజూరు చేయించారని అన్నారు. అలాగే రుద్రంగి మండల అభివృద్ధికి వేల కోట్ల నిధులు తీసుకువస్తే కొందరు ప్రతిపక్ష నాయకులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం సరైన యూరియా సరఫరా చేయకుంటే అది రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దుతూ రోడ్లెక్కుతున్నారని, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే రమేష్ బాబు జర్మనీలో ఉన్నప్పుడు నీవు ఆసుపత్రి బిజినెస్లో ఉన్నావని, అప్పుడు రైతుల సమస్యలు మీకు కనపడలేదా అని చెల్మెడను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ ఫ్యామిలీ గొడవలు కొందరు రాష్ట్రం మీద రుద్దుతున్నారని ఆరోపించారు. మీ 10 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో, మా 20 నెలల ప్రజాపాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో లెక్కలతో సహా చూపిస్తామని, మీరు కూడా లెక్కలతో ఇందిరా చౌక్ వద్దకు చర్చకు రండి అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆదిశీన చెప్పిన వ్యక్తి గుర్తించిన వ్యక్తులను మనం రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎన్నుకున్నట్టయితే మరింత జరిగే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్న కొంత లోకల్ నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇలా విమర్శిస్తారు. మీ ఆత్మవిమర్శకే మీ ఆత్మవిమర్శకు మేము బదిలేస్తామని చెప్పి తెలియదు. ఎందుకంటే మీరు మాట్లాడేదాంట్లో అర్థం ఉంటే దానికి ఒక రూపం అనేది వస్తుంది. మేము చేసినాం ఇంత మీ లెక్కనే ధర్నా చేసినాం. ఒక న్యాయపరంగా ఒక రైతులకు కావాల్సిన విత్తనాల పైన చేసినాము, అప్పుడు రైతుల మంత్రుల పైన చేసినాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే రుద్రంగి గ్రామంలో ఈ రోడ్డు కోసం చేసినాము, అనేక రకాలు చేసినాం, చేసి సాధించినాం. మీరు అట్లా ఎయ్యూరి న్యాయపరంగా ఉండే ఏ సమస్యకైనా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో అందరూ కలిసికట్టుగా అన్ని కుల సంఘాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు కానీ కలిసికట్టుగా మన రుద్రంగి గ్రామాన్ని అన్ని అంగుళాల్లో అభివృద్ధి చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. కానీ కొంతమంది నాయకులు మిడిమిడి జ్ఞానంతో ఊళ్ళకైతే కొత్తగా వచ్చిన బిచ్చగాళ్ళకు ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా వీళ్ళ పొంతన లేని మాటలతోటి అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు చెవాకులు పేయడం జరుగుతుంది. ఏదైనా సరే మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే రండి, చర్చించుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం. 10 సంవత్సరాలలో చేయలేని పనిని 21 నెలలలో చేసి చూపించిన ఘనత గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు దక్కింది. అంతేకాదు నిన్నటి రోజున వేములవాడలో చెల్మెడ లక్ష్మీనరసింహరావు గారు ఒకటి మాట్లాడుతున్నారు, యూరియా కొరత అని. ఒకటి గుర్తు చేసుకోర్రి, మీరు మీ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు రుద్రంగి గ్రామంలో యూరియా కొరత ఉంటే రైతులు మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రాలేరు, ఇంకా హాస్పిటల్ వ్యాపారంలోనే ఉన్నారు, అప్పటికి మీరు ఇంకా రాలేదు. అప్పుడు దుమ్మెత్తి పోసారు మీ ఎమ్మెల్యే. జర్మన్లో ఉంటూ ద్వంద్వ వైఖరి అవలంబించిన మీ రమేష్ బాబు గారు జర్మన్లో ఉంటే దుమ్మెత్తి పోసారు. అప్పుడు మీకు కళ్ళు కనవలేవా? అప్పుడు రైతులు శాపనార్థాలు మీకు వినవలేవా? ఇప్పుడు దాదాపు బీజేపీ ఎంపీలే చెప్తున్నారు, కేంద్రంలో మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్లో భాగంగా చైనా నుంచి మనకు రావాల్సిన యూరియా కొంచెం ఆలస్యం జరిగింది. ఏ రాష్ట్రానికైనా జాగ్రత్త, ఇప్పటికైనా మీరు ఏ రోజైనా సరే ఇదే ఇందిరా చౌక్ లో 21 నెలల్లో జరిగిన అభివృద్ధి పైన, 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పైన చర్చకు కూర్చుందామంటే కూర్చుందాం. మీరేం చేసిర్రో మేమేం చేసిర్రో తేల్చుదాం. రుణమాఫీ అంటే రుణమాఫీ చేసిర్రు, రైతు భరోసా ఇచ్చిర్రు, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిర్రు, సన్న బియ్యం. ఈ రోజు పేదలు కంట్రోల్ బియ్యం తినాలంటే ఆనాడు తినలేక ఏం పరిస్థితి లేక ఎవరికో అమ్ముకునే పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం తిని సంతోషంగా ఉన్న పేద రైతుల్ని కూడా చూసి ఓర్వలేని పరిస్థితి ఈ బీఆర్ఎస్ పార్టీ దాపురించింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిశీన గారు
132/33 kV సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. తొందరలోనే అది పనుల ఆచరణలోకి కూడా వస్తుంది. ఒక ముందు చూపు విజన్ తోటి ఇప్పుడు కొత్తగా జరగబోయే ఏటీసీ సెంటర్ కానీ 30 పడకల హాస్పిటల్కి కానీ ఇంకా ఇతర పరిశ్రమలకు కానీ రైతులకు కానీ ముందు చూపు విజన్ తోటి ఈ కరెంట్ అయితే సరిపోతలేదు, లేక పోను ఇంక ఎక్కువ యూజ్ అయితే రుద్రంగి మండలానికి ఇలా ఏ విధంగా అయితే అని మనకు ఎవ్వరికి రాని ఆలోచన అతను చిన్నప్పటి పుట్టి పెరిగిన గ్రామంపై పట్టు ఉండటంతో ముందు చూపుతోటి రాబో తరాలకు ఇంకా మంచిది జరగాలి, లో వోల్టేజ్ కరెంటు ఉండకూడదు చేయాలన్న తపనతోటి ఒక అభివృద్ధి చేసే నాయకుడిగా చూడండి. తను చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడు కాబట్టి ఇక్కడ పల్లెటూరు బాధలు తనకు తెలుసు, రైతుల బాధలు తెలుసు. ఏదో కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకొని పెద్ద విదేశాలలో చదువుకొని ఇక్కడ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి కాదు. తన పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడుగా తనను మనం అందరము ఆదరించినట్టయితే ఇంక ముందు తను ఈ ప్రాంతానికి మేలు చేస్తాడని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులకు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞతలు. దాదాపు 247 ఇండ్లు శాంక్షన్ చేయించుకొని మరి అన్నీ కూడా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లలో కానీ ప్రతి ఒక్క వారికి సిన్న చెప్పేది ఒకటే, పార్టీలతో సంబంధం లేదు, ఏ నిరుపేదకు కూడా ఇల్లు లేకుండా ఉండొద్దని చెప్తా ఉన్నారు. ఏ పార్టీ కార్యకర్త అయినప్పటికీ వారికి ఇల్లు లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఇల్లు చేయాల్సిన అవసరం మనపై ఉందని వారు చెప్తా ఉన్నారు. నిజంగా రాజకీయాలు చేయటం లేదు, దయచేసి మీ రాజకీయాలు చేయడం అనేది మానుకోండి. మరి వారు రుద్రంగి గ్రామంలో పెరిగిన వ్యక్తిగా ఏ వ్యక్తి ఎటువంటి వాళ్ళు ఏందో అనేది నిరుపేదలు ఎవరనే వారికి కూడా తెలిసే. మరి పూర్తిగా నిరుపేదలకు ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారు, వారు సంతోషంగా ఉన్నారు. మరి ఆ సంతోషం పట్టలేక మా ఇక్కడ ఉనికిపోతామనే భయంతో మీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా కానీ కూడా వరుసగా అంటే గెలిచిన 2 సంవత్సరాల్లోనే డైలీ ఈ భూమి పూజలు అయితేనేమి, ప్రారంభోత్సవాలు అయితేనేమి, పాలాభిషేకాలు అయితేనేమి ఎన్నో రకాలుగా చేసుకుంటూ వస్తున్నాం. 2 సంవత్సరాల లోపలనే ఇంత అభివృద్ధి ఎందుకు జరుగుతుంది? మరి అప్పుడు శిలాపలకాలు వేసి మర్చిపోయిన రోజులు ఉన్నాయి. ఆ పార్టీ 10 ఏళ్ళు పనిచేసినప్పుడు ఇంకో పార్టీ ఇంకో 10 ఏళ్ళు పనిచేస్తుంది కేంద్రంలో. ఆ పార్టీ ఎక్కడేం చేస్తలేదు, కేవలం రైతులకు 2000 రూపాయలు ఇస్తున్నామని ఒకటి చెప్పుకోండి తప్ప జిఎస్టీ మీద ప్రజలను బీజేపీ కూడా దోచుకుంటుంది. జిఎస్టీ పేరు మీద ఈ టీఆర్ఎస్ అయితే కనుమరుగా ఖాయమైపోయింది. దయచేసి గ్రామ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, వ్యక్తుల పరంగా వచ్చి ఒక్క రూపాయి లెక్కతో కూడా డెవలప్మెంట్ చెప్పగలిగే శక్తి సత్తా ఉన్న నాయకుడు మన ఆది శ్రీనివాస్ గారు. ఎందుకంటే వారు గత 4 పర్యాయాలు ఓడిపోయినా కానీ ప్రజల్లో ఉంటూ మరి ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాడు ఇట్లా